ఇండియా కెప్టెన్సీలో రోహిత్ శర్మ టెస్ట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు. విన్నింగ్ పర్సెంటేజ్‌లో అందరికంటే ముందుగా ఉన్నాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ 18 మ్యాచ్‌లకి కెప్టెన్‌గా వహించగా 12 వాటిలో విన్ అయ్యాడు. 4 వాటిలో ఓడిపోయి 66.6% టాప్ పొజిషన్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ టెస్ట్‌లోనే కాకుండా అన్ని ఫార్మాట్‌లో కూడా బెస్ట్ కెప్టెన్‌గా ఉన్నాడు. టెస్ట్, వన్‌డేలు, టీ20 కలిపి ఇప్పటి వరకు 108 మ్యాచ్‌లకి కెప్టెన్సీగా వహించిన 73.4% టాప్ పొజిషన్‌లో ఉండగా విరాట్ కోహ్లీ 63.4%తో సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. టెస్టుల్లో విన్నింగ్ పర్సెంటేజ్‌లో రోహిత్ శర్మ 66.6% టాప్ పొజిషన్‌లో ఉంటే విరాట్ కోహ్లీ 58.8%తో సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ వచ్చే 10 నెలల్లో ఇంకా 14 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాడు. 14 టెస్ట్ మ్యాచ్లు కనీసం 10 టెస్ట్ మ్యాచ్లు విన్ అయినా రోహిత్ శర్మ 70+ విన్నింగ్ పర్సెంటేజ్‌తో వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్‌గా ఉంటాడు. కాన్పూర్‌లో బంగ్లాదేశ్ జరిగిన 2 టెస్ట్ మ్యాచ్లు ఇండియా విన్ అవ్వడం వల్ల రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియా 5వ సిరీస్‌ని విన్ అయ్యింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2023లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోగా 2023 50-50 వరల్డ్ కప్‌లో ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 2024 ఐసీసీ T20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియా T20 వరల్డ్ కప్ గెలుచుకుంది. రీసెంట్‌గా జరిగిన బంగ్లాదేశ్ 2 టెస్ట్ మ్యాచ్‌లో విజయం అసాధ్యం అనుకున్న టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించి ఇండియా తరఫున వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిరూపించుకున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు టెస్ట్ లో ఓపెనింగ్ ఛాన్స్ ఇచ్చినందుకు అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇండియా తరపున ఒకరికి ఓపెనింగ్ ఛాన్స్ ఇవ్వడం చాలా కష్టమని వాళ్ళ నన్ను ఓపెనింగ్ ఛాన్స్ ఇచ్చి టెస్ట్ లో నాకు పునర్జన్మ ఇచ్చినందుకు నేను వాళ్ళకి కృతజ్ఞతలై ఉంటానని చెప్పాడు.